ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరకు నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని యొక్క వాక్యమును ధ్యానించుదాం. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు తెరవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 55వ వచనం నుండి నేను కొన్ని మాటలు చదువుతున్నాను. దయచేసి వినాలని మనవి చేస్తూ ఉన్నాను. 58 నుండి 59 వచనాలు చదువుతున్నాను. యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు ఎత్తిరి గాని యేసు దేవాలయములో నుండి బయటకు వెళ్ళిపోయాను. చదువుబడిన ఈ లేఖన భాగములో మనము ధ్యానం చేయవలసినటువంటి మాటలు: అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. మనం ఈ అంశానికి యేసును చూసిన అబ్రహాం అని మనం పేరు పెట్టవచ్చు. పితరుడైనటువంటి అబ్రహాము నన్ను చూశాడు అని ప్రభు అంటున్నారు. అబ్రహాము యేసుక్రీస్తుని ఎప్పుడు చూశాడు? ఎలా చూశాడు? అబ్రహాము కాలం వేరు, యేసుక్రీస్తు యొక్క కాలము వేరు. చదువుబడినటువంటి లేఖన భాగములో మీ పితరుడైన అబ్రహాము నన్ను చూశాడు, అబ్రహాము కంటే ముందే ఉన్నాను అంటున్నాడు. దీనిని బట్టి ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుడై ఉన్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 14-15 వచనాలు చదివితే, నేను ఉన్నాను, ఉన్నవాడను, అనువాడైన దేవుడు. యేసును అబ్రహాము చూశాడంట. యేసు ప్రభువారు అంటున్నారు, అబ్రహాము కంటే ముందే నేనున్నాను. అబ్రహాముకి యేసుక్రీస్తుకి చాలా సంవత్సరాలు తేడా ఉంది. కానీ యేసు ప్రభువారు అంటున్నారు ఆనాటి యూదులతో, శిష్యులతో, నేను అబ్రహాము కంటే ముందు ఉన్నాను. అంతేకాదు మీ పితరుడైన అబ్రహాము నన్ను చూసెను. యేసుక్రీస్తుని అబ్రహాము చూశాడంట. యోహాను సువార్త 8వ అధ్యాయము 24, 28, 58 వచనాలు చదివితే, నేను ఆయనను, నేను ఉన్నాను. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ ద్వారా భూలోకములో ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడును. మళ్ళీ చెబుతున్నాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం లేక 1 నుండి 3 వచనాలు చదివితే, అబ్రహామును దేవుడు పిలిచి ఆయనకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమును ఇక్కడ మనం చూస్తున్నాం. నీ యందు భూలోకము యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం, నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదివితే, విశ్వాస సంబంధులే దేవుని కుమారులు ఎవరంటే విశ్వాస సంబంధులు.
అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ఇవాళ యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో అట్టివారు అబ్రహాము యొక్క సంతానముగా చూస్తున్నాడు దేవుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడు. విశ్వాసమూలముగా అన్యజనులు ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో విశ్వసిస్తారో అట్టి వారిని దేవుడు నీతిమంతులుగా చేశాడు. ఆ విధముగా అబ్రహాము క్రీస్తుని చూశాడు. అబ్రహాము యేసుని చూశాడు. అది కదా మన అంశం. దేవుడు అబ్రహాము ప్రాచీన కాలంలో పాత నిబంధన కాలంలో మనకు కనిపిస్తాడు. యేసుక్రీస్తు కొత్త నిబంధన గ్రంథములో మనకి కనిపిస్తాడు. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. అక్కడ మోషే అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. మోషే కూడా యేసుక్రీస్తుని చూశాడు. గమనించండి, మోషే కాలము వేరు, యేసుక్రీస్తు యొక్క కాలము వేరు. మరి మోషే యేసుక్రీస్తుని ఎలా చూశాడు? మోషే యేసుక్రీస్తుని ఎలాగ చూశాడు? హెబ్రీ 11:26లో ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద. మోషే తన జీవితంలో ఇక్కడ క్రీస్తుని పరిచయం చేస్తున్నాడు. ఈజిప్టు దేశములో ఐగుప్తు దేశము యొక్క ధనము కంటే, ఫరో కుమారుడును అనిపించుకొనుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని అంటున్నాడు. అంతేకాదు, మనము కొరింథీ పత్రికలో చదివితే ఆత్మ సంబంధమైన ఒక బండ మనకి కనిపిస్తుంది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే మోషేకు యేసుక్రీస్తు బండగా ప్రత్యక్షమైనాడు. ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తే. మోషే కాలములో యేసు ప్రభువారు లేరు భూమి మీద, కానీ మోషేకు కూడా యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన బండగా ప్రత్యక్షమవుతున్నాడు. ఆత్మ సంబంధమైన బండగా యేసుక్రీస్తు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇక్కడ మోషే విషయానికి వస్తే ఆ విషయం మనకు కనిపిస్తుంది. ఇక మన పితరుడైన అబ్రహాము యేసును చూశాడు. మీ పితరుడైన అబ్రహాము నన్ను చూశాడు, చూడడమే కాదు చూసి ఆనందించాడు. అబ్రహామట యేసును చూసి ఆనందించెను అని వ్రాయబడి ఉంది. ఎలా యేసును చూశాడు అబ్రహాం? యేసుక్రీస్తు వారు పాత నిబంధన గ్రంథములో అబ్రహాముకి ఎలాగూ ప్రత్యక్షమైనాడు, ఏ రూపంలో ప్రత్యక్షమైనాడు అని మనం ఆలోచన చేస్తే ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనం చదివితే అక్కడ తన కుమారుణ్ణి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని మోరియా పర్వతం మీదకి బలివ్వడానికి తీసుకుని వెళుతున్నాడు. బలివ్వడానికి తీసుకుని వెళుతున్నటువంటి సమయంలో జరిగిన సంఘటనంతా మీకు తెలుసు. అబ్రహాము చేతిలో కత్తి, నిప్పు ఉంది. ఇస్సాకు యొక్క భుజముల మీద కట్టెల మోపు ఒకటి ఉంది. కట్టెల మోపు మోసుకుంటూ వెళుతున్నాడు ఇస్సాకు. అబ్రహాము యొక్క చేతిలో ఆ కత్తి ఉంది, నిప్పు కూడా ఉంది. ఎందుకంటే ఇది బలికి అవసరమైనటువంటి వస్తువులు. కట్టెలు కావాలి, నిప్పు కావాలి, కత్తి కూడా కావాలి. ఇవి ఆ తండ్రి కొడుకులు తీసుకుని వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము పట్టుకున్నటువంటి కత్తిని విడిచిపెట్టడానికి వీలు లేదు. ఒకసారి బలిపీఠం కట్టబడిన తరువాత ఖచ్చితంగా అక్కడ బలి అర్పించి తీరాల్సిందే. బలి అర్పించి తీరాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే 13వ వచనంలో 22:13లో ఇస్సాకునకు బలివ్వడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. రాళ్ళు పేర్చారు, రాళ్లపైన కట్టెలు పేర్చారు, కట్టెల మీద ఇస్సాకును ఉంచాడు. అబ్రహాము ఆ ఇస్సాకుని బలివ్వబోయి
ఒకసారి తన కత్తిని పైకెత్తి అబ్రహాముని చంపే టైంలో దూతగా దేవుడు అక్కడ ప్రత్యక్షమై, అబ్రహామా, నీ కుమారుని నువ్వు బలి చేయవలసిన పని లేదు. ఒక్కగానొక్క కుమారుడికి బలి ఇవ్వడానికి నువ్వు వెనకంజ వేయలేదు. దీన్ని బట్టి దేవుడంటే నీకు చాలా భయం ఉన్నదని నాకు అర్థమైంది. ఇదొక పరీక్షా కాలం అబ్రహాముకి, మీరు గమనించాలి. అయితే యేసుక్రీస్తుని ఎలాగ చూశాడు అబ్రహాము? ఇక్కడ యేసుక్రీస్తు వారు అబ్రహాముకి గొర్రెపిల్లగా ప్రత్యక్షమైనాడు. పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా ప్రత్యక్షమవుతున్నాడు. ఆ గొర్రెపిల్లను బలి ఇచ్చుట ద్వారా అక్కడ యజ్ఞము సంపూర్ణము చేయాలి, బలి సంపూర్ణము చేయాలి. కానీ తన కుమారుని మీద చెయ్యి వేసి లేక కత్తితో కుమారుని చంపాలని ఆలోచిస్తున్న సమయంలో, కత్తి ఎత్తి కుమారుని చంపేద్దామనుకుంటున్న సమయంలో, బలివ్వాలనుకుంటున్న సమయంలో దేవదూత ప్రత్యక్షమై, అబ్రహామా ఆగు అని ఆ బలిని అక్కడ ఆపి, అదిగో నీ కొరకు అక్కడ ఎదురు చూస్తున్నటువంటి ఆ గొర్రెపిల్లను చూడు అన్నాడు. అబ్రహాము కన్నులెత్తి చూడగా ఒక గొర్రెపిల్ల ముళ్ళ పొదలలో చిక్కుకొని ఉంది. ఆ గొర్రెపిల్లను తీసుకొచ్చాడు. ఇస్సాకునకు బదులుగా గొర్రెపిల్లను బలిచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే ఇప్పుడు అబ్రహాము యేసుక్రీస్తుని ఎలాగ చూశాడు? యోహాను సువార్త 8:55 నుండి మనం చదివితే ఎలా చూశాడు? అబ్రహాము నన్ను చూశాడు, చూసి నన్ను నమ్మాడు అని చెబుతున్నాడు. అబ్రహాము ముందే నన్ను చూశాడు అంటున్నాడు. నేను అబ్రహామును ఎరుగుదును, అబ్రహాము కూడా నన్ను ఎరుగును. అబ్రహాముకి ప్రత్యక్షమైన యేసుక్రీస్తు. అబ్రహాముకి యేసుక్రీస్తు వారు ఎలాగ ప్రత్యక్షమయ్యాడు అంటే గొర్రెపిల్లలా ప్రత్యక్షమైనాడు. ఆ విధముగా అబ్రహాము యేసుక్రీస్తుని చూశాడు. ఇక్కడ ఇస్సాకు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు మానవ జాతి అంతటికీ సూచనగా ఉన్నాడు. సమస్త మానవ జాతికి సూచనగా ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నీ మూలముగా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. నీ మూలముగా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అని సెలవిచ్చాడు. ఇక్కడ ఇస్సాకు సమస్త మానవ జాతికి సూచనగా ఉన్నాడు. సకల వంశములకు ఒక సమస్య ఉంది, సకల జాతుల వారికి ఒక సమస్య ఉంది, సమస్త మానవాళికి ఒక సమస్య ఉన్నది. ఆ సమస్య ఏమిటంటే పాపము. పాపము నుండి ఆ పాపము పరిహారం అవ్వాలి. పాపము నుండి మానవ జాతి విమోచన పొందాలి. అప్పుడే సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. ఆనాడు ఇస్సాకునకు బదులుగా గొర్రెపిల్లను బలి చేశాడు. ఈనాడు సమస్త మానవాళి కోసం మానవ పాప పరిహారము నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు బలైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడు అబ్రహాముకు ప్రత్యక్షమైన ఆ గొర్రెపిల్ల లేక ఆ యేసుక్రీస్తు, ఆ గొర్రెపిల్ల ఈనాడు యేసుక్రీస్తునకు సూచనగా ఉన్నది. పాపమును బట్టి దేవుని కోపము మానవుని మీదకి వచ్చింది. ఆ కోపము మానవుల మీద వేయకుండా దేవుని ఉగ్రత, దేవుని కోపము ప్రభువైన యేసుక్రీస్తు మీద వేశాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 3:16 అతని సంతానము క్రీస్తు, దేవుని సంతానము క్రీస్తు. గలతీయులకు రాసిన పత్రిక 3:16 క్రీస్తు ద్వారా సకల వంశములు ఆశీర్వదించబడాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఆదికాండం 13వ అధ్యాయం 5వ వచనం, 17వ అధ్యాయము 8వ వచనం చూస్తే నీ సంతానము ఆశీర్వదించబడుతుంది, నీ సంతానం ఆశీర్వదించబడుతుంది. మనము క్రీస్తుతో వారసులమైనప్పుడు అబ్రహాముకి వారసులమైపోయాం. క్రీస్తుకు మనము వారసులమైనప్పుడు అబ్రహామునకు మనము వారసులమైపోయాం. గమనించండి, యేసుక్రీస్తు వారు అబ్రహామును ఎలాగ చూశాడు అంటే పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు వారు అబ్రహాముకి ఒక గొర్రెపిల్లగా ప్రత్యక్షమైనాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరా దేవుని గొర్రెపిల్ల? ప్రభువైన యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు ద్వారా
సమస్త వంశములు, సమస్త మానవాళి యొక్క పాపములకు పరిహారము లభించింది. ఇక్కడ ఒక పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది. ఆనాడు ఇస్సాకునకు బదులుగా గొర్రెపిల్ల బలి చేయబడింది. ఈనాడు సమస్త మానవాళికి నిమిత్తమై యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల బలి అవ్వలసి వచ్చింది. రోమాపత్రిక 4వ అధ్యాయం 13వ వచనము, 8వ అధ్యాయం 17వ వచనములు కానీ మనం చదివితే మనము అబ్రహాముకి వారసులమైపోయామంట. అబ్రహాము వంశంలోనికి చేర్చబడ్డాం. అబ్రహాము ఏ ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడో అదే ఆశీర్వాదము మనకు కూడా ఆపాదించబడింది. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు వారిని అబ్రహాము తన కాలంలోనే చూశాడు. మరొకసారి ఆ మాటలు నేను చదువుతున్నాను, చదివిన తర్వాత మనం ముగించుకుందాం. మీరు ఆయనను ఎరుగరు, మీరు 55వ వచనం నుండి, మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడునయ్యుందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను. మీ తండ్రి అయిన అబ్రహాం నా దినము చూతునని మిగుల ఆనందించాడు, చూశాడు, చూసి ఆనందించాడు. పాత నిబంధన కాలములో అబ్రహాము యేసుక్రీస్తుని ఈ విధముగా చూశాడు, గొర్రెపిల్లగా చూశాడు. ఆనాటి ఆ గొర్రెపిల్లే ఈనాటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. మనము ప్రాచీన స్థితిలోనికి కానీ వెళితే, ప్రాచీన స్థితిలో ఒక గొర్రెపిల్ల బలి చేయబడవలసి ఉందని భారతదేశంలో ఉండే అనేకమైన గ్రంథాలు కూడా సాక్ష్యమిస్తున్నాయి. ఒక బలి పశువుని తీసుకుని రావాలి అంటే యజ్ఞం, బలియాగం, యజ్ఞము, ఒక బలి పశువుని బలి చేస్తేనే తప్ప మానవ జాతికి విమోచన లేదు అని ప్రాచీనమైనటువంటి గ్రంథాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి. ఆ బలి పశువుని అనేక రీతులుగా ఏ విధాలుగా బలి పశువుని చంపారో అదే విధముగా అక్షరాల యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా జరిగింది. ఆనాటి బలి పశువుకి ఆ గొర్రెపిల్ల యొక్క తలకు ముళ్ళ కిరీటం పెట్టేవాళ్ళంట. బలుసుకంప ముళ్ళుని కిరీటముగా అల్లి ఆ గొర్రెపిల్ల మీద పెట్టేవాడు. అంతేకాదు ఆ గొర్రెపిల్ల యొక్క 4 కాళ్ళు కూడా యూపస్తంభానికి కొట్టి ఆ కాళ్లలో శీలలు వేసేవారంట. యేసుక్రీస్తు అనే గొర్రెపిల్లకు కూడా కాళ్లలో శీలలు వేశారు. ఆనాటి ఆ గొర్రెపిల్లకు కొరడాలతో విస్తారమైనటువంటి దెబ్బలు కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారికి కూడా ముళ్ళ కొరడాలతో కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాటి గొర్రెపిల్లకు ప్రక్కలో బల్లెము పోటు పొడిచారు. యేసుక్రీస్తు అనే గొర్రెపిల్లకు కూడా ప్రక్కలో బల్లెం పోటు పొడిచారు. ఆనాటి ఆ గొర్రెపిల్లకు సోమ చెట్టు నుండి తీయబడినటువంటి సోమరసాన్ని త్రాగించారు. యేసుక్రీస్తును కూడా చేదు చెరక రసాన్ని త్రాగించారు. ఆనాటి ఆ గొర్రెపిల్ల యొక్క చర్మము, మాంసము ఋత్వికులు పంచుకున్నారు. ఆ మాంసమును భుజించారు. యేసుక్రీస్తు యొక్క మాంసమును, యేసుక్రీస్తు యొక్క శరీరమును లేక రక్తమును కూడా తన శిష్యులకు ఇచ్చాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము, కొత్త నిబంధన కొరకు నేను ఏర్పాటు చేసినటువంటి నా రక్తమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధముగా మనము పిల్లలమైతే, క్రీస్తుకు పిల్లలమైతే మనము అబ్రహాము సంతానములోనికి వెళుతున్నాం. అబ్రహాము ఏ ఆశీర్వాదాలైతే పొందాడో అదే ఆశీర్వాదాలని మనము కూడా పొందుకుంటాం. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ పితరుడైన అబ్రహాము నన్ను చూస్తానని ఆశపడ్డాడు, చూచి ఆనందించాడు అని లేఖనములలో చదువుచున్నాం. ప్రాచీన కాలములో అబ్రహామునకు గొర్రెపిల్లగా ప్రత్యక్షమైనావు. ఈనాడు శరీరధారి అయిన యేసుక్రీస్తుగా మా కొరకు ప్రత్యక్షమైనావు. ఆనాడు ఇస్సాకు కొరకు గొర్రెపిల్ల బలి చేయబడింది. ఈనాడు మా అందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు బలి చేయబడ్డారు. ఆ విధముగా నిన్ను నమ్ముకున్న వారు వారసులు అవుతున్నారు. నిన్ను నమ్ముకున్నటువంటి పిల్లలు అబ్రహాముకి వారసులు అవుతున్నారు. అట్టి కృప మీరు మాకు అనుగ్రహించినందులకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.